మరోసారి తెలంగాణలో ఆంధ్ర బిర్యానీని ఉడికించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంత వంటలను అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండోర్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలో వండే బిర్యానీని పేడతో పోల్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి అప్పట్లో. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్ర ప్రాంత ప్రజలు నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడియాలో గట్టిగా ఫైర్ అయిపోయారు. అయితే అదంతా గతం. రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాక ఆ గతాన్ని మర్చిపోయి అంతా సోదరభావంతోనే మెలుగుతున్నారు. అదంతా బాగానే ఉంది. సో రాజకీయాల కోసం తప్ప సాధారణ ప్రజలెవరు మీరు మేము అని మాట్లాడుకోవటం లేదు ఇప్పటి వరకు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అంతా అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ పెరిగిన క్రమంలో ఇప్పుడు ఆంధ్ర బిర్యానీ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి రచ్చరచ్చ అవుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడిన కవిత చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బిర్యానీ పెట్టి మరి క్లియరెన్స్ ఇచ్చారని కూడా అన్నారు. ఈ క్రమంలోనే దానినే కొనసాగింపుగా మాట్లాడుతూ ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో గతంలో కేసీఆర్ చెప్పారంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆమె. ఎవరి బతుకు వారు బతుకుతూ హాయిగా కలిసిమెలిసి ఉన్న టైంలో కవిత అలా మాట్లాడడం ఏంటంటూ తీవ్ర దుమారం రేగుతుంది. ఆమె వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. కవిత రాజకీయాలు మానేసి ఇప్పుడు బిర్యానీ రివ్యూలు చేస్తున్నారా? ఆంధ్ర తెలంగాణ పేరుతో ప్రజలను ఇంకా ఎన్నాళ్ళని అలా విడదీసి రాజకీయం చేస్తారు? ఆంధ్ర వాళ్ళంటే మీకు ఎందుకంత చులకన భావం? ఒక ప్రాంతాన్ని అవమానించి మీరు సాధించేది ఏంటి? వాట్ డిడ్ యూ గెయిన్ అంటూ ట్విట్టర్లో స్ట్రాంగ్ అనే ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. దీంతో ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రాంత వాసులను అక్కడి వంటకాలను కించపరిచే విధంగా ఉన్న వ్యాఖ్యల్ని అసలు కవిత ఇప్పుడెందుకు గుర్తు చేయాల్సిన అవసరం వచ్చిందంటూ పార్టీలో చర్చించుకుంటున్నారట. ప్రతిపక్షంలో ఉన్న ఈ టైంలో ఆ విషయాలను తిరగదోడటం పార్టీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టే అంశం అంటున్నారు చాలా మంది గులాబీ నేతలు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత అన్న తర్వాత బీఆర్ఎస్ నేతలు ఆమెతో కాస్త దూరంగా ఉంటున్నారు, టచ్ మీ నాట్ లాగా. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ సెంటిమెంట్ను రెచ్చగొట్టేలా మాట్లాడడం వెనుక వ్యూహం ఉందా లేదా రొటీన్గానే ఆమె అలా అన్నారా అనేది మాత్రం తేలాల్సింది. సో త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఒకవైపు, ఇంకా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికలు మరోవైపు జరగబోతున్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ ఓటర్లు ఎక్కువ మంది హైదరాబాద్లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే మెజారిటీ డివిజన్స్లో వాళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి సమయంలో కవిత మరోసారి కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేయడం ద్వారా పార్టీకి నష్టం జరుగుతుందా అని కూడా చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సో కవిత చేసిన వ్యాఖ్యల గురించి, బిర్యానీ బాగాలేదు అన్న మాట గురించి, అప్పట్లో కేసీఆర్ దాన్ని గుర్తు చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.